పాల మీగడ అండి ఇది, చూసారా? ఇది పాల మీగడతో స్వీట్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. చూసారా, పాల మీగడ అంటే నేను 1 వీక్ది పాల మీగడ అంతా ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. చూసారా, స్వీట్ చేస్తున్నాను. చూసేద్దామా? మరి లేట్ ఎందుకు, రండి. మిక్సీ అయ్యిందండి, చూసారా? చిక్కగా అయ్యింది మిక్సీ. మామూలుగా అంత కావాలంటే కొంచెం వేరే పాల మీగడ పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం తగిలేలా అనుకుంటే వేసుకోవాలనుకుంటే తగిలేలా ఉంటే బాగుంటుందండి. మా పిల్లలకి తగిలేలాగా ఉంటే ఊసేస్తారని నేను ఇలా రెడీ చేశాను. కొంచెం మిగడగా ఉంచుకునే పర్లేదు. చూసారా, మొత్తం నేను మిక్సీ చేస్తాను పాల మీగడ అంతానా. ఇది కొంచెం మరగబెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ చేద్దాం, రండి. వేయించుకున్నామండి. ఇప్పుడు దీంట్లో ఉన్న క్రీమ్ని ఇలా వేసుకుందాము. కొంచెం షుగర్, కొంచెం వేడెక్కిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం అండి, ఓకేనా? కొంచెం ఇది థిక్గా ఉంటుందండి, చూసారు కదా, థిక్గా స్వీట్. మనం పాల మీగడ అంతా మిక్సీ చేసాం కాబట్టి ఈ పాల మీగడతోనే మనం నెయ్యి కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మా పాపకి కొంచెం కోవాలాగా కావాలని అడిగితే పాల మీగడతో చేస్తున్నాను. అలా గరిటతో కలుపుతూనే ఉండాలండి, అస్సలు సిమ్లో పెట్టుకోవాలి. మీరు ఇటు అటు వెళ్తే మాడిపోతుంది. అలా కలుపుతూ ఉంటే చిక్కగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఆల్రెడీగా మిగడ కాబట్టి 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. పెద్ద కష్టమే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీగా పాల మిగడ కాబట్టి మరిగిపోయిన చిక్కగా ఉంది కాబట్టి 2 మినిట్స్ తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న కప్ అండి, చాలా తక్కువ వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే దాంతో ఒక హాఫ్, ఇంకో హాఫ్ వేసుకోవచ్చండి. స్వీట్ ఎక్కువ కావాలంటే, కొంచెం లైట్గా కావాలనుకుంటే వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుతూ ఉండాలండి, చిక్కగా అయిపోతుంది. అంతా అయ్యేసరికి మనకు ఒక 5 మినిట్స్ 3 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువసేపు పట్టదు. ఎందుకంటే పాల మీగడే కాబట్టి మనకు తొందరగా కోవ వచ్చేస్తుంది ఫాస్ట్గానే. మనం ఎప్పుడైనా చూసారా, ఇలా అయిపోయిందండి. ఇంకా కావాలంటే ఇంకా థిక్గా కావాలంటే చేసుకోవచ్చు. మనకి కోవాలాగా తినొచ్చు, బాగుంటుంది. సేమ్ కోవా టేస్టే వస్తుందండి మనకి. ఎందుకంటే నేను అది పాల మీగడతో కదా చేశాను, అంతా కోవా టేస్ట్ లాగా బాగుంటుందండి, మంచిగా ఉంటుంది. జీడిపప్పు కూడా వేసాను కాబట్టి ఇంకా టేస్ట్ వచ్చిందండి. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.